నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేయడం గాను శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మగారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ కేశెట్టి శ్యామసుందర్ గారి, శ్రీమతి భవానీ అమ్మగారి వియ్యపురాలు శ్రీమతి పంపాటి రత్నమాల గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి పంపాటి రత్నమాల అమ్మగారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణం జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరి శ్రీమతి పంపాటి రత్నమాల అమ్మగారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే ఇక్కడ ఉన్న 65 మంది తరపున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఆ పరమశివుని దీవులను మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరు అందరి తరపున మీకు బర్త్డే విషెస్ అమ్మా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. May God bless you, may God bless you, may God bless you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వరాజ్యం గారికి, శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి, భవానీ అమ్మగారికి, శ్రీ పంపాటి లక్ష్మణరావు సార్ గారికి, శ్రీమతి రత్నమాల అమ్మగారికి, శ్రీ నాగరాజు గారికి, శ్రీమతి సురేఖ గారికి, చిరంజీవి అభిజ్ఞయ గారికి, శ్రీ మురికి మహేష్ గారికి, శ్రీమతి రాధికారాణి గారికి, చిరంజీవి గ్రీష్మ గారికి, చిరంజీవి అమూల్య గారికి, చిరంజీవి మణికృష్ణ గారికి, చిరంజీవి అభియుక్తు గారికి, శ్రీ సుధీర్ గారికి, మౌనిక గారికి, చిరంజీవి వివాన్ గారికి, చిరంజీవి విహా గారికి, అలాగే శ్రీమతి లావణ్య గారికి, ఫణిభూషణ్ గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, చిరంజీవి నిత్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీ మహేష్ గారికి, చిరంజీవి శ్రీయాస్ గారికి, చిరంజీవి ఆసిని గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భవానీ అమ్మగారికి, శ్రీమతి రత్నమాల అమ్మగారికి, అలాగే శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీమతి రాధికా రాణి గారికి, శ్రీమతి సురేఖ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి భవానీ అమ్మగారు, శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలా జామున్, అలాగే రైస్, అలాగే పన్నీర్ మసాలా, అలాగే ఆలు వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. వస్తాయి